నిజామాబాద్ జిల్లాలో అన్నదాతల ఆందోళన తీవ్రమైంది. మోర్తాడ్ వద్ద 63వ జాతీయ రహదారిపై రైతులు మహాధర్నాకు దిగారు. యూరియా పంపిణీ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ జగదల్పూర్ జాతీయ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా తరలివచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాలు కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యూరియా కోసం యాప్ నిబంధనలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, పాత పద్ధతిలోనే యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు స్పష్టం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేవు, మరి గరీబ్ రైతులు కూడా ఉన్నారు, వాటి చిన్న ఫోన్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా యూరియా యాప్ ద్వారా కాకుండా ముందరలాగానే ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ, ఆధార్ కార్డు ద్వారా కానీ, పట్ట పాస్బుక్ ద్వారా కానీ యూరియా సప్లై చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈనాడు ఏదైతే ఈ మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ సొసైటీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రైతు ఉద్యమంలో ఈనాడు కలెక్టర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి యూరియా మస్తుంది, నిజామాబాద్ సరిపోయిందా యూరియా అని చెప్తుంది ఒక దిక్కు. ఒక దిక్కేమో మోర్తాడ్ మండలంలో ఏ రైతులు అడిగినా కానీ ఒక యాప్ ఆన్ చేసిన తర్వాత ఒక నిమిషంలో యాప్ క్లోజ్ అవుతుంది, యాప్ బ్రేక్ అవుతుంది. కాబట్టి యూరియా ఇలా మొక్కజొన్న వేసినాం, పసుపులు వేసినాము, వరినారు కూడా తుకాలు పోస్తున్నాం. కాబట్టి యూరియా ఇమ్మీడియట్ అవసరం ఉంది. ఇలా ఏదైతే పసుపులకి ఏదైతే వ్యాక్సిన్ ఎట్లా అవసరం ఉంటాయో ప్రతి రైతుకు కూడా యూరియా ఎట్లా అవసరం అయిపోయింది. ఈ రైతు ఎద్దుని వ్యవసాయం విడిచిపెట్టి రోడెక్కే టైం వచ్చిందంటే రైతుకు ఎంత కడుపు కాలుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నా. యాప్ యూరియా యాప్ అని పెట్టిండ్రు. ఆ యూరియా యాప్లో ఒక మండలము, మా మండలంలో 10 ఊర్లు ఉంటాయి. 10 ఊర్లలో యూరియా బస్తా ఒక్కసారి వస్తే 10 ఊర్లలో ఉన్న రైతులంతా ఫోన్ దగ్గర పట్టుకుని యాప్ చాలు చేస్తే ఎటు పోతుంది? ఒక్క సెకండ్లో 2 సెకండ్లలో 500-400 సంచులు వచ్చిన లారీ ఒక్కటి పెడితే ఎప్పుడు ఆ రైతుకు అమ్ముతుంది? ఒక 20-25 వేల ఎకరాల భూమి ఉంటుంది మా మండలంలో. ఆ 25 ఎకరాలకు ఒక్కొక్క ఎకరాకు 3 బస్తాలు కావాలంటే ఒక్క పంటకు 8,000 బస్తాలు కావాలా? ఇది ఒకసారి గవర్నమెంట్ ఇక్కడున్న మన మండల ఆఫీసర్లు అర్థం చేసుకోవాలా. ఇక నిజామాబాద్ జిల్లాలో అయితే మోర్తాడ్ వద్ద 63వ జాతీయ రహదారిపై రైతులు మహాధర్నాకు దిగినట్టుగా తెలుస్తుంది. ఈ మహాధర్నాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, నిన్నటి నుండి కూడా అక్కడ రైతులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యూరియా కోసం కొత్తగా యాప్ తీసుకొచ్చిందో దాని వల్ల మాకు వ్యూస్ లేదు, అసలు అర్థమే అవ్వట్లేదు, పాత పద్ధతిలోనే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? వ్యవసాయ అధికారులు ఏమైనా స్పందించారా? ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త యూరియా యాప్ రైతుల పాలిట శాపంగా మారింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ కారణంగా రైతులకు యూరియా లభించకపోవడంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి రైతులు విస్తృతంగా ఆందోళన చేపడుతున్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ రోజు 63వ జాతీయ రహదారిపై మోర్తాడ్లో రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ రైతు మహాధర్నాకు వివిధ ప్రాంతాలకు సంబంధించిన రైతులు హాజరై ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. పాత పద్ధతి ద్వారానే యూరియాను అందించాలా, కొత్త యాప్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 63వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన కారణంగా ఇరువైపుల వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. దీంతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ ను వెంటనే ఎత్తివేయాలా, లేకుంటే రైతులు మరింత ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని కూడా అన్నదాతలు హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ, జిల్లా కలెక్టర్ యూరియా కొరత లేదంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ యూరియా యాప్ కొత్త విధానం ద్వారా కేవలం 2 బస్తాలు మాత్రమే యాప్ లో ఓపెన్ అవుతున్నాయని, దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈ యాప్ విధానం ద్వారా నిరక్షరాస్యులైన రైతులకు అసలు యూరియాను తీసుకునే పరిస్థితి రాకుండా పోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ యూరియా యాప్ ఎత్తివేసి పాత విధానము
ద్వారా యూరియాను పంపిణీ చేయాలా, స్థానిక సింగిల్ విండో సొసైటీల ద్వారా అందించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంలో రివ్యూ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు యూరియా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్తున్నప్పటికీ యాప్ లో వస్తున్న లోపాలు, సాంకేతిక లోపాల కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిరక్షరాస్యులైన రైతుల కారణంగా ఈ యాప్ ఓపెన్ లో అనేక సాంకేతిక అవరోధాలు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా, వ్యవసాయ శాఖ స్పందించి యాప్ ఎత్తేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు మెండర మండలం పోచంపాడు వద్ద కూడా రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతులు ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే యాప్ ఎత్తివేయాలని కూడా కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ భూపతి. బులెటిన్లో